కాన్ఫరెన్స్ లో చేరిన వీళ్ళందరికీ ప్రభు నామమున ప్రేమ వందనాలు. మనం ఈరోజు కాన్ఫరెన్స్ ను ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య బ్రదర్ దేవదానం గారు ఉన్నారు, పెద్దలు. వారు ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్స్ అన్న. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన ప్రేమగల మా దేవ, మహోన్నతుడ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొక ఉదయం మీ పాసనలో మేమందరం చేరడానికి ప్రభా మీ అనుమతి దొరికినందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృప వెంబడి కృప మాతో రాణిస్తూ మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను అనుదిన ఉదయకాల ధ్యానములు ధ్యానించుటకు గాను 4268వ రోజుకు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలైనా. ఇది భారభరితమైన బాధ్యత కూడిన యొక్క జూమ్ కార్యక్రమాన్ని నడిపించడానికి దాసులు బర్నబాసను మరి ప్రభా ప్రేరేపించి కొనసాగించడానికి కృప చూపుతున్నందున మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క దినమున ప్రభా ఈ జూములు చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇంకా చేరవలసిన వారు మరి ఉంటుండగా వారందరిని నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. దినమున అధ్యక్షత వహించడానికి మీరు రవి మనోహరన్ గారిని ఏర్పాటు చేశారు. చక్కగా నడిపించడానికి ప్రభు చూపండి. మరి వర్తమానం అందించడానికి మరి మీ దాసులు వై దేవనందం గారిని ప్రభా మమ్మల్ని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాడబోయే పాటల్లో మీ దాసుని తోడుగుండి సహాయించండి. వాక్య పరిచయలో కూడా తోడుగుండి ఈ కూడిక ఆది అంతం మీరుండి మహిమ ఘనత ప్రభావం కలిగించుకోమని మమ్మల్ని బహుగా ప్రేమించి మా కొరకు అమూల్యమైన రక్తాన్ని ధారపోసి మా కొరకు ప్రాణపెట్టిన ప్రాణనాథుడైన యేసయ్య పరిశుద్ధ నామములో వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. పెద్దలు దేవదానం గారికి ప్రేమ వందనాలు. మరి ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాము. మన మధ్య బ్రదర్ మరీదాస్ గారు, దేవుని సేవకులు, వారు పాట పాడతారు. ఒక పల్లవి 2 చరణాలు పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలన్నా. పాడండి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఉదయకాల వేళ ప్రేమను తెలియపరుస్తూ ఉన్నాం. మనమందరం ప్రభుని స్తుతించడం 171 పాట. మొదటి వాడా కడపటి వాడా, మొదటి వాడా కడపటి వాడా, మృతిని గెలిచిన యుగముల రాజా, యుగములు గెలిచిన యుగముల రాజా, నిన్న నేడు ఒకటే రీతిగా, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడవు ఉండబోదువు, ఉన్నవాడవు ఉండబోదువు, మొదటి వాడా కడపటి వాడా, మొదటి వాడా కడపటి వాడా, ఆది అంతములు లేనివాడా, భూమి ఆకాశములు చేసిన ఘనుడా, ఆది అంతములు లేనివాడా, భూమి ఆకాశములు చేసిన ఘనుడా, సృష్టికర్తవు స్థితిలయకర్తవు, సృష్టికర్తవు స్థితిలయకర్తవు, సర్వశక్తుడా సర్వజ్ఞనుడా, సర్వశక్తుడా సర్వజ్ఞనుడా, మొదటి వాడా కడపటి వాడా,
మొదటి వాడా కడపటి వాడా, మృతిని గెలిచిన యుగముల రాజా, మృతిని గెలిచిన యుగముల రాజా, పాపుల రక్షణ కర్తవు నీవే, ఇహ పరములలో ఏలిక నీవే, పాపుల రక్షణ కర్తవు నీవే, ఇహ పరములలో ఏలిక నీవే, శాంతి దాతలకు నిలయము నీవే, శాంతి దాతలకు నిలయము నీవే, శాశ్వతమౌ ఆనందము నీవే, శాశ్వతమౌ ఆనందము నీవే, మొదటి వాడా కడపటి వాడా, మొదటి వాడా కడపటి వాడా, సంగము వధువునకు శిరస్సు నీవే, సంగరక్షణకు కర్తవు నీవే, సంగము వధువునకు శిరస్సు నీవే, సంగరక్షణకు నీవే, నింగి నేలను మించిన మింగిన ప్రేమచే రక్తము కార్చిన రక్షకుండవు, రక్తము కార్చిన రక్షకుండవు, మొదటి వాడా కడపటి వాడా, మొదటి వాడా కడపటి వాడా, మృతిని గెలిచిన యుగముల రాజా, నిన్న నేడు ఒకటే రీతిగా, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడవు ఉండబోదు, ఉన్నవాడవు ఉండబోదు, మొదటి వాడా కడపటి వాడా, మొదటి వాడా కడపటి వాడా. మంచిది. అన్నారు కదా, చక్కని పాట, స్తుతి పాట పాడి దేవుని మహింపరిచిన బ్రదర్ మరీదాస్ గారికి ప్రేమ వందనాలు. ప్రియులారా, ఇప్పుడు మనం వాక్యం అందించడానికి నియమించబడిన దేవుని సేవకులు బ్రదర్ దేవానంద్ గారు మనకు వాక్యం అందిస్తారు. వాక్యం కొరకు బ్రదర్ ఎలీషా బాబు గారు, దేవుని సేవకులు బ్రదర్ ఎలీషా బాబు గారు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. వందనాలు బ్రదర్. పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడు అయిన ప్రభువా మీకు వందనాలు. మా జీవిత యాత్రలో మరొక దిన ప్రవేశం అనుగ్రహించారు. మేము నిన్నటి వారము ప్రేమించి జీవాన్ని పొడిగించి మాది జీవితాల్లో మరొక దినాన్ని ఇచ్చారు. ఈ దినాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ప్రార్థనలో మీరున్నారు, మొదటి వాడవు కడపటి వాడవు, మృతిని గెలిచి తిరిగి లేచిన యుగములకు రాజు అని మీ నామాన్ని సంకీర్తన చేశాం. అలాగే నాయన మీ మాటలు అందించడానికి మీ దాసులు దేవానందం గారు సిద్ధంగా ఉన్నారు. బలపరచండి. మా అందరి ఆత్మీయ క్షేమం ఎరిగి మాట్లాడండి. మమ్మలను ఉజ్జీవింపచేసేవి, సరిచేసేవి, నూతన పరిచేవి, నేర్చుకునవలసినవి, అనుసరించవలసినవి, తీసివేయవలసినవి, విడిచిపెట్టవలసినవి మీ వాక్య అర్థంలో మమ్మల్ని దిద్దమని, మా అందరి ప్రయోజనం కొరకు మీరు మాట్లాడి మీరు మహింపొందమని ప్రాణరక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు అమూల్యమైన నామములో ప్రార్థన చేసి వాక్యాన్ని వినబోతున్నాము తండ్రి. ఆమేన్. ఎలీషా బాబు గారికి ప్రేమ వందనాలు. ప్రియులారా, మనము గత వారము శనివారము దేవుని వాక్యాన్ని అందించినటువంటి దేవానందం గారు ఈరోజు కూడా కంటిన్యూ చేస్తారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనంలో ఉన్న విషయాలు మనకు వివరిస్తూ ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. బ్రదర్ వందనాలు. బ్రదర్ దేవానంద్ వందనాలు బ్రదర్ రవిమోహన్ గారు, వందనాలు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట చేరువచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. మనము పరిశుద్ధ గ్రంథం అయిన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం
6వ అధ్యాయం 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఈరోజు కూడా చదువుకొని కొన్ని సంగతులను ధ్యానం చేద్దాం. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయమును ప్రభ చేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించుమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లును పాడగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును, యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగం మాత్రం విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుడు మన వాక్య ధ్యానానికి సహాయకరంగా తన ఆత్మ ద్వారా చదవబడిన మాటలను దీవించి మనందరికీ పంచిపెట్టును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మనం చదువుకున్నటువంటి లేఖన భాగం గత వారం ఇదే రోజు అనగా 31/8/2024 తేదీన మనము కొన్ని సంగతులు ధ్యానం చేసుకున్నాం. మిగిలినటువంటి సంగతులు ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మనం విందాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో మెస్సియాగా వాగ్దానం చేయబడిన సంగతి మనం ఎరుగుదు. మెస్సియాను గురించినటువంటి వాగ్దానాన్ని ప్రతి ఇశ్రాయేలుడు కూడా వాగ్దానం చేయబడిన దినం మొదలుకొని నేటి వరకు వారు సంపూర్ణంగా విశ్వసించేటువంటి ఒక సత్యం, ధర్మశాస్త్రములోని ఒక సత్యం. అయితే వారు ఎదురు చూస్తున్నటువంటి వాగ్దానం చేయబడినటువంటి మెస్సియా 2024 సంవత్సరాల క్రితం వచ్చాడు. కానీ వారు వారి నిమిత్తమై వచ్చినటువంటి మెస్సియాను గుర్తించలేకపోయారు. ఆయన తన స్వకీయుల యొద్దకే వచ్చాడు, అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మెస్సియాగా తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల యొద్దకే పంపబడ్డాడు. ఆయన తన ప్రజల యొద్దకే వచ్చాడు, కానీ తన ప్రజలు ఆయన్ని అంగీకరించలేదు, వారు గుర్తించలేకపోయారు. కారణం ఏంటంటే గత వారం మనం చెప్పుకున్నాం, ఆయన వచ్చినప్పటి సమయం, ఆయన వచ్చినప్పటి కాలమాన పరిస్థితులే వారిని ఆ విధంగా ఆయన్ని గుర్తుపట్టలేకుండా చేశాయని మనకి లేఖనాల ద్వారా అర్థమవుతోంది. ఇక్కడ మనం చదువుకున్నాం, గత వర్తమానంలో చెప్పుకున్నాం కూడా. మెస్సియా వచ్చినటువంటి కాలం అది ఇశ్రాయేలీయులు పరాయి పాలనలో మగ్గుతున్నటువంటి కాలం. ఇక్కడ మనం చదువుకున్నట్లుగా 13వ వచనంలో సింధూర మస్తకి వృక్షములకు సాదృశ్యంగా ఉన్నటువంటి 10 గోత్రాల ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేలు రాజ్యం అప్పటికే 722 సంవత్సరాల క్రితం అష్షూరు చెరకు వెళ్ళిపోయింది. అదేవిధంగా 2 గోత్రాల దక్షిణ రాజ్యమైనటువంటి యూదా రాజ్యం కూడా బబులోను చెరకు వెళ్ళిపోయింది. కానీ వెళ్ళిపోయినటువంటి ప్రజలు మెస్సియా అప్పటికి 539 సంవత్సరాలు క్రితం వారు తిరిగి వచ్చారు. కానీ వారికి ఒక రాజ్యం లేదు, అనగా సొంత రాజ్యం లేదు. వాగ్దానం చేసినటువంటి రాజ్యంలోనే ఉంటున్నారు, కానీ ఆ రాజ్యం అప్పుడు వారిది కాదు. అప్పుడు వారు వచ్చినప్పుడు వారిని పరిపాలిస్తున్నటువంటి మాదీయ పారసీకులది. ఆ తరువాత వారిని ఓడించినటువంటి గ్రీసు వారిది. ఆ తరువాత వారిని ఓడించినటువంటి రోమన్లది, రోమా పరిపాలకులది. కాబట్టి ఆ రోమా పరిపాలకుల యొక్క ఆ చీడలాంటి పాలన, వారికి హింస కలిగిస్తున్నటువంటి పాలన, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పాలన నుండి వారు విముక్తి కావాలని, విడుదల కావాలని, స్వతంత్రం కావాలని
వారు ఆ మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ మెస్సియా ఒక రాజుగా వస్తాడని తమ యొక్క పరిపాలకులు అనగా అప్పటికి తమను పరిపాలిస్తున్నటువంటి ఆ పరాయి పాలకులను తరిమివేసి తమకు తిరిగి పూర్వం వలె స్వతంత్ర రాజ్యాన్ని ఇస్తాడని, ఆ రాజ్యానికి తానే రాజుగా ఉంటాడని వారు భావిస్తూ వచ్చారు. వారు భావించినట్లుగానే మెస్సియా రాజుగా వచ్చాడు. కానీ ఆయన మొదటి రాకడలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాజుగానే వచ్చాడు, యూదుల రాజుగానే వచ్చాడు. కానీ ఆయన పుట్టింది వడ్లవాని ఇంట. ఆయన మొదటి రాకడలో ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదండి. ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పాడు. తను అప్పగింపబడిన సందర్భంలో పిలాతు ఎదుట ప్రభువారు చెప్పారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. అలాగైతే ఎందుకు వారు గుర్తించలేకపోయారంటే కారణం ఇదే. వారు ఊహిస్తుంది, వారు ఆశిస్తుంది ఏంటంటే ఈ లోక పరంగా ఆ రోమన్లను ఓడించి ఆయన ఒక రాజ్యం స్థాపించి తానే రాజుగా వారిని పరిపాలించాలని, తాము స్వతంత్రులుగా మెస్సియా అనేటువంటి రాజు కింద సంతోషంతో జీవించాలని ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు వారు అర్థం చేసుకోలేక వారు ఆ విధంగా మెస్సియాను తిరస్కరించారు. కారణం ఏంటంటే అది దేవుని యొక్క ఏర్పాటు ప్రియులారా. అది దేవుని యొక్క ఏర్పాటు. ఆ ఏర్పాటు ఎవరి కొరకంటే అన్య జనాంగమైనటువంటి మన కొరకే దేవుడు ఆ ఏర్పాటు చేశాడనేటువంటి మాట మనం చూద్దాం. ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసికే నిలిచి ఉన్నది. వారు పాత నిబంధన చదువుతున్నారు. పాత నిబంధనలో చాలా స్పష్టంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అనగా వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా యొక్క మొదటి రాకడ, అదేవిధంగా రెండవ రాకడను గురించినటువంటి ప్రవచనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ వారు చదువుతున్నారు, కానీ ఒక ముసుగు వారి ముఖాల మీద ఉంది. ఎందుకు ఆ ముఖం మీద వారికి ఆ విధంగా ముఖాల మీద ముసుకుంది అంటే అది మన కొరకే ప్రియులారా. ఒక దినాన ఆ ముసుగు తీసివేయబడేటువంటి ఒక దినం రాబోతా ఉంది. అది కూడా యెషయా ప్రవచించాడు. అప్పటి వరకు వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మెస్సియాగా గుర్తించరు. కాబట్టి నేటికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారు మెస్సియాగా అంగీకరించకుండా వారు తిరస్కరించినటువంటి స్థితిలోనే ఉన్నారు. మనం లేఖనాల్లో ముందుకు వెళ్ళినట్లయితే ఈ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక పరిశుద్ధమైనటువంటి చిగురుగా ఆయన వాగ్దానం చేయబడినట్లు మనం చూస్తాం. ఈ పరిశుద్ధమైనటువంటి చిగురు అని వాగ్దానం చేసేటువంటి సందర్భంలో అక్కడ చిగురు అనగానే అది ఒక వృక్షానికి సంబంధించిందని మనకు మానవులుగా కామన్ జనరల్ అండర్స్టాండింగ్. నరకబడినటువంటి మొద్దు అంటే ఇందాక నేను జ్ఞాపకం చేసుకున్నట్లుగా, గత వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆ టైమింగ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఈ రెండు కూడా మనకు అర్థమవుతా ఉన్నాయి అక్కడ. అంటే ఆయన ఎప్పుడు వచ్చేటువంటి టైమింగ్, తర్వాత ఆ పరిస్థితులు. ఖచ్చితంగా ప్రభువారు వచ్చినప్పుడు యూదుల పరిస్థితి అలానే ఉందండి. మనం చూస్తే ఉదాహరణకి సుంకరులు అనేటువంటి ఒక చిన్న ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తా. సుంకర్ల గురించి సువార్తల్లో ఏం రాయబడింది? వారు నియమించబడిన దానికంటే కూడా ఎక్కువ తీసుకునేవాళ్ళు, పీడించి వసూలు చేసేవాళ్ళు. కాబట్టి యూదులందరూ కూడా ఈ సుంకర్లను అసహ్యించుకునేవాళ్ళు. వాళ్ళు పాపులని వాళ్ళకి బ్రాండ్ వేశారు. నిజానికి వాళ్ళు యూదులే, కానీ వాళ్ళు సుంకరి ఉద్యోగం చేస్తున్న కారణాన్ని బట్టి వారిని పీడించి వారికి నియమించబడిన దానికంటే ఎక్కువ తీసుకుంటున్న కారణాన్ని బట్టి వారిని అసహించుకునేవాళ్ళు, వాళ్ళని ద్వేషించేవాళ్ళు. అంటే ఒక చిన్న ఉదాహరణ, ఒక ట్యాక్సెస్ విషయంలోనే ఉదాహరణకి మనమే ఈనాడు అనేక సార్లు మనకు విధించబడుతున్నటువంటి పన్నుల గురించి కూడా మనం అనేక సార్లు మనం కష్టపడుతూ ఉంటాం. అంటే ఎక్కువ ట్యాక్స్ రూపంలోనే ఎక్కువ పోతా ఉందని చెప్పి మనం బాధపడతా ఉంటాం. అలా అయితే ఆ దినాల్లో
మరీ దుర్మార్గంగా వారు ఈ పన్నులు వసూలు చేస్తూ ఉండేవాళ్ళు. ఒక్క పన్ను మాత్రమే కాదు, వారికి అంతకుముందు యూదులుగా ఒక స్వతంత్ర రాజ్యంలో వారు అనుభవించినటువంటి స్వతంత్ర పరమైనటువంటి, అనగా ఆ ఇండిపెండెంట్ రైట్స్ అనేవి కూడా లేనటువంటి పరిస్థితిలో వారు జీవించినప్పుడు వారు ఎంతో వేదనతో మెస్సియా కొరకు కనిపెట్టడం జరిగింది. అంత మాత్రమే కాదు, BC 169 నుంచి మొదలు పెట్టుకొని మరి ప్రభువారు వచ్చే వరకు కూడా ఒక రివోల్ట్ అనేది కూడా, అది మెక్కబియన్ రివోల్ట్ అంటారు దాన్ని, అది మనకు ప్రస్తుతం అనవసరం. అంటే ఒక తిరుగుబాటు కూడా చేశారు, ఆ రోమన్లను వారే ఓడించాలనేటువంటి ఆ ఆకాంక్షతో మక్కబీయులు అనేటువంటి వారు తిరుగుబాటు చేయడం కూడా జరిగింది. కానీ తర్వాత అది అణిచివేయబడింది ప్రియులారా. అంటే వారిలో ఉన్నటువంటి ఒక స్వతంత్రం కావాలనేటువంటి ఒక ఆకాంక్ష, మనం కూడా ఒకప్పుడు బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నప్పుడు భారతదేశంలో కూడా ఈ స్వాతంత్ర ఆకాంక్షను బట్టే మనం 1947 ఆగస్ట్ 15న స్వాతంత్రాన్ని పొందుకోగలిగాం. అలాంటి ఆ విడుదల కొరకు వారు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ విడుదల ఇవ్వడానికి మెస్సియా వచ్చాడు. ఆ మెస్సియా ఎలా వచ్చాడంటే, ఇది ఒక మొద్దు నుండి పుట్టినటువంటి చిగురుగా ఆయన వచ్చినట్లు మనం చూస్తాం ప్రియులారా. ఈ మొద్దు అది ఒక పర్టికులర్ ఫ్యామిలీ గురించి కూడా మనకు సూచిస్తున్నట్లుగా యెషయా తిరిగి ఇదే యెషయా గ్రంథంలోనే ప్రవచించడం జరుగుతుంది. 11వ అధ్యాయంలో చూస్తే ఆ మొద్దు పర్టికులర్ గా మళ్ళీ ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతున్నట్లు మనం చూస్తాం. ఒక ఫ్యామిలీని మనకు చూపిస్తున్నట్టు, అంటే ఆనాటి ఇశ్రాయేలీయులకు కానివ్వండి, నేటి మనకు కానివ్వండి, ఒక ఫ్యామిలీని మనకి ఇక్కడ చూపిస్తా ఉంది. 11:1 చూస్తే ఈ యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఈ యెషయి యూదులకు బాగా పరిచయం అనేటువంటి వ్యక్తి. అంటే పరిచయం ఉన్నాడు అని చెప్పి ఇతను ఏదో గొప్ప వ్యక్తి అనుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదండి. ఈ యెషయి ఎవరు? రాజు అయినటువంటి దావీదు యొక్క తండ్రి. నిజానికి ప్రభువు, ఆ దేవాది దేవుడు దావీదును రాజుగా ఎన్నుకొనక ముందు ఈ యెషయి అంటే ఎవరికీ తెలియదు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. అది నా మాట కాదండి, స్వయంగా దావీదు తన నోటితో తాను చెప్పినటువంటి మాట. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం చూస్తే దావీదు అంటున్నాడు, రాజునకు అల్లుడునగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటిది. చూడండి, స్పష్టంగా దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ ఏం గొప్ప ఫ్యామిలీ ఏం కాదు, కానీ దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఆ దావీదు తండ్రి, ఆ కుటుంబం ఇశ్రాయేలీలో ఎలాంటిదంటే ఎన్నిక లేని కుటుంబం. ఆయన అంటున్నాడు, అసలు ఏ పాటిదండి. సౌలుతో అంటున్నాడు, రాజునకు, అయ్యా నీకు నేను అల్లుడిని అవటానికి నేనెంతటి వాడను, నా తండ్రి ఎంతటి వాడు, నా తండ్రి కుటుంబం ఎంతటిది, ఏ పాటిది. ఇశ్రాయేలీల్లోనే చెప్తున్నాడు కంపారిజన్. అంటే ఒక ఎన్నిక లేనటువంటి ఒక కుటుంబం నుంచి మెస్సియా వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఈ యెషయి మొద్దు నుండి పుట్టినటువంటి చిగురు మరి ప్రకటన గ్రంథం 22:16లో మనం చూస్తే చాలా స్పష్టంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ చిగురు తానే అని అక్కడ చెప్పడం జరిగింది ప్రియులారా. యేసు అను నేను దావీదు వేరు చిగురును అన్నాడు, సంతానమును అన్నాడు. చాలా స్పష్టంగా మనకి కొత్త నిబంధనలో పత్రికల్లో కూడా ఈ మాట మనం చూడగలం ప్రియులారా. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో చాలా స్పష్టంగా పౌలు గారి మాట వ్రాయడం మనం చూస్తాం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే, నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం కదా. దావీదు సంతానములో ప్రభువారు కూడా ఏమంటున్నాడు, నేను యేసు అను నేను దావీదు వేరు చిగురును సంతానమును అంటా ఉన్నాడు. అంటే యెషయి మొద్దు నుండి పుట్టినటువంటి ఆ చిగురు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే మాట మనం చూస్తున్నాం. అయితే ఈ చిగురును గురించినటువంటి ప్రవచనాలు, ఎందుకు చిగురు అనేటువంటి ఈ టైటిల్ అనేది ఎక్కువ సార్లు వాడబడింది అనే దాన్ని కూడా మీకు కొన్ని సంగతులు నేను వివరిస్తాను. మనం ముందుకు వెళ్ళినట్లయితే జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. పాత నిబంధన నుండే జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఈ చిగురును గురించినటువంటి ఒక ప్రవచనం
ప్రధాన యాజకుడైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను. నీవును వారును అనగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు అంటున్నాడు నా మాట ఆలకించాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన మాట. చాలా సార్లు మనం అనౌన్స్మెంట్స్ అప్పుడు మనం ఒక స్పెషల్ ఒక మాట మనం వింటా ఉంటాం. దయచేసి అందరూ గమనించండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. అది పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదనుకోండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ కాదనుకోండి, మెసేజ్ కాదనుకోండి, వింటే వింటారు లేకపోతే లేకపోతారు అన్నట్లుగా చెప్తారు. కానీ ఇది ఒక చాలా ప్రముఖమైనటువంటి ప్రకటన, చాలా ముఖ్యమైనటువంటి మాట, చాలా ముఖ్యమైనటువంటి ప్రవచనం. కాబట్టి అంటున్నాడు నీవు వారు కూడా, అంటే నాయకుడు వినాలి, ప్రజలు వినాలి. అప్పుడు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు యెహోషువ, ప్రధాన యాజకుడు అయిన యెహోషువ అంటున్నాడు. ఎందుకంటే వారి ఆత్మీయ నాయకుడు, ఇశ్రాయేలీల ఆత్మీయ నాయకుడు. నువ్వు వినాలి, నీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వినాలని దేవుని యొక్క ఉద్దేశం. అంటే ప్రతి మనిషి వినాలనేటువంటిది దీని వెనుక దేవుని యొక్క భావం మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఏమంటున్నాడంటే ఆ మాట ఏంటంటే ఏమంటున్నాడు, ఏదనగా ఆ మాట ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. వాగ్దానం చేయబడ్డాడు, నేను రప్పింపబోతా ఉన్నాను, కాలం సమీపానికి వచ్చేసింది. మనం జకర్యా ప్రవచనాలు మనం గమనించుకుంటే అప్పటికి 5 BC 520 నుండి 480 సంవత్సరం వరకు ఈ జకర్యా గ్రంథంలోని ప్రవచనాలను చెప్పడం జరిగింది. ప్రియులారా, అంటే ఇక దగ్గరకు వచ్చింది కాలం, మెస్సియా వచ్చే కాలం దగ్గరకు వచ్చింది, నేను రప్పించబోతా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి అందరూ వినాలి అంటూ నేను రప్పించబోతున్నాను. ఆ వాగ్దానం అర్థం చేసుకున్న వారికి అది ఎంత సంతోషాన్ని ఇచ్చుంటుందో కదా, యెహోషువకు అదే విధంగా అర్థం చేసుకున్నటువంటి ప్రజలకు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఈ వాగ్దానం జకర్యా ద్వారా మాత్రమే కాదు, ఇర్మియా కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనం గమనిద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు. ఇక్కడ కూడా రాబోయేటువంటి మెస్సియా గురించి చిగురుగా మనం ఇక్కడ చూస్తాం. 23:5-6 వచనాలు. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇట్ ఈస్ నాట్ సింప్లీ అన్ ఇన్ఫర్మేషన్, బట్ ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్. రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించెదను. రాబో దినములలో అతడు రాజై పరిపాలన చేయను. చూడండి, మరొక యాడింగ్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తా ఉన్నాడు. ప్రవచనం, వాగ్దానం దానికి కలుపుతా ఉన్నాడు. ఏంటంటే దావీదుకు నీతి చిగురు పుట్టిస్తాను, అతడు రాజై పరిపాలన చేయను, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఏ నీతి న్యాయాలు ఇవ్వని ఆనాటి యూదులు, ఆ ప్రజలందరూ కూడా గుండెలు బాదుకొని రోధిస్తూ ఉన్నారు. అన్యాయము వాళ్ళ కళ్ళెదురుగా జరుగుతుంటే నిస్సహాయమైనటువంటి స్థితిలో కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఆ కన్నీరు తుడిచి అన్యాయాన్ని తొలగించి నీతి న్యాయాలు జరిగించేటువంటి మెస్సియా రాబోతూ ఉన్నాడు. ఇలాంటి సమాచారం మనం కూడా విన్నామనుకోండి, ఎంత సంతోషం. అంటే ఈ లోకపరంగా నేను జ్ఞాపకం చేస్తున్నా, ఈనాడు మన చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అవినీతి, లంచగొండితనం, ఇవన్నీ చూసినటువంటి మనం అప్పుడప్పుడు మనసులో మనం అనుకుంటూ ఉంటాం, అబ్బా అసలు ఈ లంచగొండితనం అనేది లేకుండా పరిపాలన న్యాయంగా ఉంటే ఎంత బాగుండని మనం అనుకుంటూ ఉంటాం. అది మన ఆశ, ప్రతి ఒక్కరి ఆశ, ప్రతి మానవుడు కూడా ఆశపడతాడు, అది ఏ దేశమైనా సరే. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతిని పేరు పెట్టబడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఒక ఆశ్చర్యకరమైనటువంటి గ్రంథం. ఇక్కడ మెస్సియాను గురించినటువంటి ప్రవచనం ప్రభువారు ప్రకటిస్తూనే ప్రభువారి యొక్క 2 రాకడలను గురించినటువంటి ప్రస్తావన పక్క పక్కన చూడండి. 5-6 వచనాలు. 5వ వచనమేమో మనం జాగ్రత్తగా గమనిస్తే 5వ వచనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడకు సంబంధించిన ప్రవచనం. జాగ్రత్తగా గమనించండి.
ఇది 5వ వచనం మొదటి రాకడకు సంబంధించిన ప్రవచనం. అదే విధంగా 6వ వచనం చూస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడను గురించినటువంటి ప్రవచనం. చూడండి, ఈనాడే మనం గమనించుకుంటే ఒకవేళ ప్రభు ఈ రోజు వచ్చాడు అనుకున్నా కూడా ఈ 2 వచనాలకు మధ్య ఎంత కాలం గ్యాప్ ఉందని మనం చెప్పుకోవచ్చు? 2024 సంవత్సరాల గ్యాప్ ఉంది ఈ రెండింటి మధ్య. ఈ రోజు ప్రభు వచ్చి ఈ 7 ఏళ్ల శ్రమల కాలం ముగిసిన తర్వాత ప్రభు వారు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించాడు అనుకుంటే 2031 సంవత్సరాల గ్యాప్ ఉందని చెప్పాలి. అంటే ఇక తర్వాత ప్రభు ఎప్పుడు వారు మరి మొదటి రాకడ అంటే 2వ రాకడలోని మొదటి భాగం, ఆ తర్వాత 7 సంవత్సరాల తర్వాత 2వ భాగం, ఈ 2 కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇది ఆ విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని యెషయా గ్రంథం 34:16 ప్రకారం మనం పరిశీలించి చదువుకున్నట్లయితే అనేక ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు దేవుడు మనకు వెల్లడి చేస్తాడు. ప్రియులారా, కీర్తనాకారుడు అన్నాడు 119వ కీర్తనలో చూస్తే, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూచినట్లు కన్నులు తెరవ. ఇర్మియా 33:3లో మనం చూస్తే, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు వెల్లడి చేస్తానని ప్రభువే ఒక వాగ్దానం ఇచ్చాడు. తర్వాత ఇదే ఇర్మియా గ్రంథంలోనే మనం గమనిస్తే 33వ అధ్యాయం 14-16 వచనాలు కూడా మనం గమనిస్తే అక్కడ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చిగురుగా, యెషయి మొద్దు నుండి పుట్టినటువంటి దావీదు చిగురుగా, దావీదు వేరు చిగురుగా మరొకసారి ఇర్మియా గారు ప్రస్తావించడం మనం చూస్తాం. ఇదే విషయాన్ని అంటే ఇంతకు ముందు కూడా నేను జ్ఞాపకం చేసినట్టు గుర్తు, యెహోవా ఆలయం కట్టునటువంటి సందర్భంలో ఒకే విషయాన్ని బైబిల్లో 2 సార్లు చెప్పాడంటే, కొన్నిసార్లు 3-4 సార్లు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2 సార్లు గనక చెప్పాడు అంటే అది ఎంత ముఖ్యమైన విషయమో స్ట్రెస్ చేసి చెప్పడం అంటారు, తెలుగులో నొక్కి చెప్పడం అంటారు. చూడండి మళ్ళా 15-16 వచనాల్లో, ఆ దినములలో లేదా 14 కూడా చదువుతాను సహాయకరంగా. యెహోవా వాక్కిదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. చూడండి, ఒక వ్యక్తికి, కష్టాల్లో ఉన్న ఒక వ్యక్తికి, నీకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి, నీ కష్టాలు తొలగబోతా ఉన్నాయి, నీ ఆర్థిక ఇబ్బందులు పోబోతా ఉన్నాయి, నీ వ్యాధి స్వస్థపరచబడబోతా ఉంది, నీ కోర్టు వ్యాజ్యాలు కొట్టివేయబడబోతా ఉన్నాయి అని ఇలాంటి అతను ఆశిస్తున్నది. నీ పిల్లలకి చక్కగా మరి ఉద్యోగాలు వస్తాయి, పెళ్లిళ్ళు అవుతాయి, ఇలా అంటే మానవుడు లోకపరంగా కోరుకునేటువంటి క్షేమం, ప్రతి మానవుడు కోరుకునేటువంటి క్షేమం రాబోతా ఉందనేటువంటి సమాచారం ఆ వ్యక్తికి ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది అంటే అది మనకైనా ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది. అలానే అదిగో ఒక నరకబడినటువంటి మొద్దులాగా ఇక హోప్లెస్ కండిషన్ లో పడి ఉన్నటువంటి ఆ యూదులకు, ఆ ఇశ్రాయేలీలకు ఇలాంటి శుభ సమాచారం వారికి ఎంత స్వాంతన కలిగిస్తుంది, ఎంత ఆదరణ కలిగిస్తుంది, ఎంత నిరీక్షణ కలిగిస్తుంది అనేది నిజంగా మనం కూడా ఆలోచన చేస్తే ఆ యొక్క మరి ఆ ఫీలింగ్ అనేది మనం కూడా పొందొచ్చు ప్రియులారా, అనుభూతి అనేది మనం కూడా పొందొచ్చు. ఇప్పుడు చూడండి, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినం, కొన్నిసార్లు ఆయన చెప్పినటువంటి శిక్షణ గురించిన మాటలు నెరవేర్చే దినాలు కూడా వచ్చినాయి కదా. అందువల్లనే కదా 2 వృక్షాలు నరకబడి మొద్దుగా మిగిలిపోయింది. తర్వాత 15వ వచనం, ఆ దినములలో అంటే ఆ మంచి మాట నెరవేర్చేటువంటి దినముల్లోనే ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును, ఆ దినములలో యూదావారు రక్షించబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు, యెహోవాయే మనకు నీతి అయిన యెరూషలేమునకు పేరు పెట్టబడు. చూడండి, ఒక్కొక్కటి యాడింగ్, ప్రాఫెసీకి మరికొన్ని శుభవచనాలు, మరికొన్ని మంచి సంగతులు వారికి తెలియజేస్తూ వెళ్తూ ఉన్నారు ప్రభువారు. ఆ విధంగా మనం గమనించినట్లయితే నేటికి కూడా ఇక్కడ 16వ వచనంలో మనం చూస్తే యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురనేటువంటి మాట, నేటికి కూడా ఇలాంటి పరిస్థితి అక్కడ లేదండి. ఇశ్రాయేల్ దేశం
ఇప్పుడు స్వతంత్ర దేశంగా ఉంది నిజమే, గాని నేటికి కూడా ఎప్పుడు ఎటు నుంచి హెజ్బుల్లా వాళ్ళు రాకెట్లు వేస్తారు, ఎప్పుడు ఎటు నుంచి హమాస్ వాళ్ళు రాకెట్లు వేస్తారు, ఎప్పుడు ఇరాన్ వాళ్ళు దాడి చేస్తారు, లేదా ఇరాక్ వాళ్ళు దాడి చేస్తారు, చుట్టూ ఉన్నదంతా శత్రువులే. ఇప్పటికీ వారు సురక్షితంగా అభావంతో వారు లేరు ప్రియులారా, సురక్షితంగా నివసిస్తున్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రతిదినం కూడా అక్కడ అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి. అంటే చుట్టూ శత్రువు ఉన్నారు, కానీ ఒక దినం రాబోతా ఉంది ఇక శత్రు భయం అనేది ఉండదు. ఆ దినాలవే మెస్సియా యొక్క 1000 ఏళ్ల పరిపాలన దినాలు. అయితే 2 సార్లు ఈ విధంగా నొక్కి చెప్పడం ద్వారా ఆ వాగ్దానాన్ని ఆయన స్థిరపరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ అతడు రాజై పరిపాలన చేయనటువంటి మాట మనం గమనించినట్లయితే, మొదటి రాకడలో ఆయన రాజుగానే వచ్చాడు, రాజ్యం కూడా స్థాపించాడు ప్రియులారా. అయితే ఆ రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 17వ అధ్యాయం. చాలా స్పష్టంగా ప్రభువారు స్వయంగా చెప్పినటువంటి మాట. లూకాసు వార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. 20-21 వచనాలు. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసయ్యులు ఆయన్ని అడిగినప్పుడు ప్రభువారిని అడిగారు. ప్రభువారి యొక్క పరిచర్య దినాల్లో పరిసయ్యులు ప్రభువుని అడిగారు, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని. అప్పుడు ప్రభువారు అంటున్నారు, యేసయ్య అన్నాడు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. ఇందాక నేను చెప్పాను అక్కడ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం, ఇది 5వ వచనం నెరవేరు. అలానే ఇప్పుడు 33వ అధ్యాయంలో ఇది 15వ వచనం యొక్క నెరవేర్పు అన్నమాట. మొదటి రాకడలో, ప్రభువారి యొక్క మొదటి రాకడలో ఆయన స్థాపించినటువంటి రాజ్యాన్ని గురించి చెప్తున్నాడు. అప్పుడు ప్రత్యక్షంగా ఆ రాజ్యం రాలేదు ఇశ్రాయేలుకి. అయితే చూడండి, ఎందుకని దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాడు. అంటే దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదా? వస్తుందని బైబిలే చెప్తుంది. ప్రభువే వాగ్దానం చేశాడు. ఎందుకు? ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఉంది ఈ భూమి మీద. ఆయన రాజై రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఈ భూమిని పరిపాలించబోతున్నటువంటి రోజులు రాబోతా ఉన్నాయి భవిష్యత్తులో. అయితే ఆయన వచ్చాడు, ఈ వాగ్దానం నెరవేరింది. అప్పుడు వారికి భవిష్యత్తు గురించినటువంటి వాగ్దానం. కానీ ఈనాడు ఈ క్రీస్తు శకంలో జీవిస్తున్నటువంటి మనకి, కృత నిబంధన కాలంలో జీవిస్తున్నటువంటి మనకు అది ఆల్రెడీ చరిత్ర. ఆయన మొదటి రాకడనేది చరిత్ర. కానీ ఇశ్రాయేలీలు ఇంకా అది నమ్మటం లేదు కాబట్టి ఇంకా మొదటి రాకడ కొరకే వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభు చెప్పిన మాటకి అర్థం ఏంటి అంటే, ఆనాడు ప్రభు స్థాపించినటువంటి రాజ్యం అది ప్రత్యక్షమైనటువంటి రాజ్యం కాదు కానీ, బహిరంగ భౌతికమైన రాజ్యం కాదు కానీ, ఆయన తన నమ్మిన వారి హృదయాల్లో ఆయన రాజుగా పరిపాలిస్తున్నాడు. ఈనాడు మనం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని రక్షకునిగా, ప్రభువుగా మన హృదయాల్లోకి మనం స్వీకరించాం. మన హృదయాల్లో ఆత్మీయ రాజ్యం, ఆ రాజ్యం ఆత్మీయ రాజ్యం, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం. ప్రభు వారు ఎంత స్పష్టంగా చెప్పాడండి. మనం అది కూడా ఆ మాట గమనిద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37-38 వచనాలు, 36వ వచనం కూడా. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అనెను. మరి అట్లయితే ఆయన రాజు కాదా? పిలాతుకి సందేహం వచ్చింది. నీవు రాజువా అని ఆయన అడుగ్గా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు, రాజునే. ప్రభువారు యేసయ్య పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు కూడా అన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎవరికి ఆ రాజుగా వచ్చాడు? ఆయన యూదులకు రాజుగా వచ్చాడు. కాబట్టి అంటున్నాడు, నేను ఎస్ ఐఎమ్ ఏ కింగ్, స్పష్టంగా చెప్తున్నాడు. అయితే మొదటి రాకడలో ఆయన నమ్మిన వారి హృదయాల్లో రాజుగా రాజ్య పరిపాలన చేశాడు పిల్లలది. ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం, స్పిరిచువల్ కింగ్డమ్. మనం ముందుకు వెళ్ళినట్లయితే చిగురు అనే ఎందుకు ప్రభువారు ఆ టైటిల్, ఆ వాగ్దానం ఇన్నిసార్లు చిగురుగా ఆయన ప్రస్తావించబడ్డాడు అనేది కూడా ఆ మాటలోనే అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులు మనకు వెల్లడి చేస్తా ఉంది. మనం
కొన్ని మనం గమనించుకుంటూ వెళ్దాం ప్రియులరా. ఈ చిగురు అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయన యొక్క స్థితిని తెలియజేస్తా ఉంది. మొదటగా చిగురు అంటే ఏంటి? ఆ అసలు ఎండిపోయినటువంటి మొద్దు నుండి పుట్టినటువంటి చిగురు అంటే ఎవరన్నా దాన్ని ఎన్నిక చేస్తారా? ఆడ పడి ఉంది ఒక మొద్దు. ఎంతో కాలం నుంచి నరకబడి ఇక దీని పని అయిపోయింది. ఇది కాల్చబడటానికి తప్ప దేనికి పనికిరాదు అన్న స్థితిలో అనేక సంవత్సరాల నుండి పడున్నటువంటి, వందల సంవత్సరాల నుంచి పడున్నటువంటి ఆ మొద్దు. మనం చెప్పాలి అంటే లిటరల్ గా ఈ వాగ్దానం చేయబడిన 600 సంవత్సరాల తర్వాత అసలు యెషయా గారు ప్రవచించినటువంటి 750 సంవత్సరాల తరువాత ఆ మొద్దు చిగురించింది. ప్రవచించిన తర్వాత మనం గమనించినట్లయితే అలాంటి హోప్లెస్ కండిషన్ లో ఉన్నటువంటి ఆ మొద్దుకు ఒక చిగురు పుట్టిందండి. అసలు ఎవరన్నా ఎన్నిక చేస్తారా ఆ చిగురుని? ఇది ఒక వృక్షం అవుద్దని ఎవరన్నా ఆశపడతారా? అందుకని అసలు ఎవ్వరూ ఆయన గమనించలేదు, ఎవరిని ఆయన పట్టించుకోలేదు. ఆయన పుట్టాడు. ఎలా పుట్టాడు? ఒక ఎండిన భూమిలో మొలిచినటువంటి లేత మొక్క వలె ఆయన జన్మించాడు పిల్లలు. కాబట్టి ఎవరు ఆయన ఎన్నిక చేయలేదు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఎన్నిక లేని స్థితిని ఈ చిగురు అనేటువంటి ఈ టైటిల్, ఈ పేరు అనేది సూచిస్తా ఉంది. ఇంకా మనం గమనించినట్లయితే చిగురు అనేది మనం 4 సువార్తల్లో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని, ఆయన యొక్క గుణ లక్షణాలని, ఆయన యొక్క ప్రవర్తనను, ఆయన యొక్క జీవిత విధానాన్ని మనం గమనించినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మృదువైనటువంటి వాడు. చిగురు ఎలా ఉంటదంటే మృదువుగా ఉంటది. ఏదో పట్టుకుంటే అది ఊడిపోతదేమో చిగురు, రాలిపోద్దేమో చిగురు అన్నట్లుగా చిగురు అనేది ఉంటది ఏ చెట్టుకైనా. అయితే అసలు ఎండిన మొద్దు నుండి పుట్టిన చిగురు అయితే ఇంకా ఇంకా మృదువుగా ఉంటుంది అంతే. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క మృదుత్వాన్ని సూచిస్తా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మత్తయి సువార్త 11:28లో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అన్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను అన్నాడు. అంటే ప్రభు వారి యొక్క తగ్గింపు అక్కడ కనపడతా ఉంది. ఎంతగా ఆ సృష్టికర్త, ఆ దేవుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎంతగా తన్ను తాను తగ్గించుకొని వచ్చాడంటే ఒక చిగురు లాంటి స్థితికి వచ్చాడు. ఒక మానవుడిగా వచ్చాడు. ఆ మానవుడిలాగా కూడా ఒక వడ్లవాని ఇంటిలో పుట్టాడు. అందుకని ఎంత ఎగతాళి చేశారండి ఆ ప్రజలు, ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజలు కూడా. ఎవరు? ఆయన యోసేపు మరియల కుమారుడు కాదా? అతడు వడ్లవాని కుమారుడు కాదా? అతడు వడ్లవాడు కాదా అని ఎంత ఎగతాళి చేశారు. ఈజ్ హీ నాట్ ద కార్పెంటర్ సన్ అన్నారు. మరికొంతమంది ఏమో ఈజ్ హీ నాట్ ద కార్పెంటర్. గత వర్తమానంలో నేను జ్ఞాపకం చేశాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి తన తగ్గింపు జీవితాన్ని మనకు ఒక మాదిరిగా చూపించాడండి. మాదిరిగా చూపించాడు. ఎంతగా అంటే ఆయన వడ్లవానిగా పిలువబడటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయన వడ్లవాడు కాబట్టి. వడ్లవాని ఇంట పుట్టాడు. తన తండ్రి చాలా త్వరగానే చనిపోగా ఇంటికి పెద్ద కుమారుడుగా ఎంత బాధ్యతాయుతంగా ఆయన ప్రవర్తించాడు అంటే చాలా మంది ఎలా అంటే యేసు ప్రభు వారు 30 సంవత్సరాల మరి ప్రభు వారి యొక్క జీవితం రహస్యంగా ఉంచబడింది గ్రంథంలో. దానికి అనేకమైనటువంటి దాన్ని ఏమంటామంటే అజ్ఞానపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తా ఉంటారు. ఆయన ఈ 30 సంవత్సరాల కాలంలో మరి భారతదేశానికి, హిమాలయాలకు వచ్చాడని, టిబెట్ దేశానికి వచ్చాడని, అక్కడ తపస్సు చేసుకున్నాడని, అక్కడ జ్ఞానాన్ని నేర్చుకున్నాడని ఒక మరి అవి అజ్ఞానపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ప్రియులారా మనం గమనిస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎంత బాధ్యతాయుతంగా తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మాటే మనకు సాక్ష్యం ప్రియులారా. మనం చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే ఇతడు మరే కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోన్ అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా? అంటే కార్పెంటర్. అదిగో వాళ్ళ బ్రదరు, పలాని వాళ్ళ యాకోబు, యోసే, యూదా, సీమోను వాళ్ళ బ్రదరు కార్పెంటర్ అతను. అంటే ప్రభు
కార్పెంటర్, తన కుటుంబ వృత్తి అయినటువంటి కార్పెంటరీ చేస్తూ, అదిగో 4 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, ఎంతమంది సంఖ్య వ్రాయబడలేదు కానీ 4 తమ్ముళ్ళు, మరి చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక తల్లి, విధవరాలైనటువంటి తల్లి ఆమెను పోషించుకుంటూ ఒక బాధ్యతాయుతమైనటువంటి పెద్ద కుమారుడుగా ఆ ఇంట్లో ఒక మాదిరిగా నిలిచాడు. నిజానికి మనం చూస్తే ఒక 12 ఏళ్ల బాలుడుగా మనకు ఆయన యెరూషలేము దేవాలయంలో మనకు కనబడతాడు. మరి ఆ 12 ఏళ్ల బాలుడు 12 30 ఏళ్లకు మధ్య, ఆయన బాప్తీసం తీసుకున్న 30 ఏళ్లకు మధ్య కాలం ఎంత? 18 సంవత్సరాలు. అంటే ఈ 18 సంవత్సరాల కాలం ఆయన ఇల్లు వదిలిపెట్టి, తమ్ముళ్ళని చెల్లెళ్ళని వదిలిపెట్టి, విధవరాలైన తల్లిని వదిలిపెట్టి, బీదవాళ్ళు, బీద కుటుంబం వదిలిపెట్టి వచ్చి హిమాలయాల్లో కూర్చున్నాడా? ఎంత అజ్ఞానమైనటువంటి మాటలండి ఇవి! ఏంటంటే సాతాను డైవర్షన్. ప్రభువారు జ్ఞానం నేర్చుకోవాల్సిన పని లేదండి. అసలు మనం చూస్తే అసలు ఆయనే జ్ఞానం. అనేక ప్రవచనాలు ప్రభువారి గురించి, ఆయన గుణ లక్షణాల గురించి, ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క మినిస్ట్రీ, ఆయన యొక్క ప్రతి విధమైనటువంటి జీవితంలోని ప్రతి అంశాన్ని గురించినటువంటి ప్రవచనాలు లేఖనాల్లో మనం చూస్తాం ప్రియులారా. ఇప్పుడు యెషయా గ్రంథంలో మనం చూసుకున్నటువంటి 11వ అధ్యాయంలో ప్రవచనాలే మనం గమనించినప్పుడు, ఇక్కడ 2వ వచనం చూస్తే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయమును మరి పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును. ఎక్కడో ఆయన జ్ఞానం నేర్చుకోవాల్సిన పని లేదండి. దేవుని ఆత్మ, అసలు చూడండి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకాలకు ఆధారమైనటువంటి ఆత్మ ఆయన మీద నిలిచినప్పుడు ఆయన మళ్ళా జ్ఞానం నేర్చుకోవాలా? కొరింథీ మొదటి పత్రిక ఏమని చెప్తా ఉంది? యేసుక్రీస్తే దేవుని జ్ఞానం, ఆయన దేవుని శక్తి, దేవుని బలమై ఉన్నాడు, దేవుని జ్ఞానమై ఉన్నాడు. కొలస్సైలో మరి పౌలు గారు ఏమని చెప్పాడు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి, ఇన్బిల్ట్. ఆయన జ్ఞానం నేర్చుకోవాల్సిన పనుల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే దేవుని యొక్క జ్ఞానమైనప్పుడు ఆయన జ్ఞానం నేర్చుకోవడానికి మరొక చోటికి పోవాలా? అజ్ఞానపూరితమైనటువంటి మాటలు వినారా. ఆ విధంగా ప్రభు యొక్క జీవితం అంతా కూడా మరి స్పష్టంగా వ్రాయబడింది. అంత బాధ్యతాయుతంగా కుటుంబాన్ని పోషించుకుంటూ, తమ్ముళ్లను పోషించుకుంటూ ఆయన ఒక మరి మాదిరి సహోదరుడుగా, మాదిరి కుమారుడుగా మన కళ్ళెదుట నిలిచాడు. ఆఖరికి సిలువలో శ్రమ పడుతూ కూడా, గాయాలు బాధ పెడుతుండగా, రక్తం కారిపోతూ ఉండగా తన తల్లిని గురించినటువంటి ఆలోచన చేసి యోహానుకు అప్పగించాడు. అంత మరి ఆ ప్రేమ కుమారుడు ప్రియులారా, బాధ్యత కలిగినటువంటి కుమారుడుగా, ఒక మాదిరి కుమారుడుగా ఈ లోకంలో మనకు ఒక మాదిరిగా జీవించాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇంకా మనం చూస్తే పరిశుద్ధమైనటువంటి చిగురు అనే మాట కూడా మనం గమనించాం కదా. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైనటువంటి చిగురు పుట్టింది. ఈ పరిశుద్ధమైనటువంటి చిగురు అనేటువంటి పరిశుద్ధమైనటువంటి మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ జన్మను సూచిస్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క పరిశుద్ధ జీవితాన్ని సూచిస్తా ఉంది ప్రియులారా. పరిశుద్ధ జీవితాన్ని సూచిస్తా ఉంది. మనం గమనించినప్పుడు అనేక చోట్ల మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిశుద్ధ జీవితం ఆయన జీవించి మానవుడికి చూపించాడు. ఒక మానవుడిగా దేవునిగా ఆయన పరిశుద్ధుడు. అయితే మానవునిగా వచ్చినప్పుడు కూడా ఆయన జన్మలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించాడు కాబట్టి ఆయన జన్మతః పరిశుద్ధుడు. ఆయన జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులు గుండా నీవు నేను ఒక మానవుడిగా మన ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా ఎలాంటి పరిస్థితుల్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నామో అలాంటి పరిస్థితులు గుండా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రయాణం చేశాడండి. మానవ జీవిత ప్రయాణం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, సహానుభవం ఉన్నవాడు. ఎలా అంటే ఈ శరీరానికి ఉన్నటువంటి, మానవ శరీరానికి ఉన్నటువంటి సమస్తమైనటువంటి బలహీనతలు కూడా ఆయన అనుభవించాడు ప్రియులరా. ఈ శరీరం లాంటి శరీరమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కూడా, మనలాంటి శరీరం. కానీ ఆయన పాపము లేనటువంటి శరీరం, పాపము చేయనటువంటి శరీరం. అదే ఇక్కడ చూస్తా ఉన్నాం. సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనవలే శోధింపబడినను. మన బలహీనతల్లో సహానుభవం ఉంది, శోధనలో సహానుభవం ఉంది, సమస్తమైనటువంటి విషయాల్లో కూడా మన వల్లే శోధించబడ్డాడు. ఇక మనం ఎలా శోధించబడతామో మనకెవరో చెప్పనక్కర్లేదు, మనకు తెలుసు. అది వ్యక్తిగత అనుభవం. మన వల్లే శోధింపబడ్డా కూడా
మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాపము లేని వాడుగా ఉన్నాడు. ఆయనకి మనకు తేడా ఏంటంటే శోధింపబడినప్పుడు మనం పాపంలో పడి, జన్మతః పాపం ఉంది, జీవితంలో పాపం ఉంది, క్రియా పాపం ఉంది, శోధనలో పాపంలో పడిపోయినటువంటి అనుభవం ఉంది. అది మన అనుభవం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అనుభవం భిన్నంగా ఉంది, మనకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. ప్రియులారా, మనవలే శోధింపబడ్డా కూడా, మనవలే బలహీనతల్లో సహానుభవం ఉన్నా కూడా ఆయన ఏనాడు పాపం చేసిన వాడు కాదు. కాబట్టి ఆయన నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని చెప్పి ఒక సవాలు విసిరి ఒక పరిశుద్ధుడుగా ఆ ప్రభు నిరూపించుకున్నాడు. ప్రియులారా, ఆయన నిరూపించుకున్నాడు. కాబట్టి ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి చిగురుగా వాగ్దానం చేయబడ్డాడు. తర్వాత నీతి చిగురు, నీతి చిగురు అనేటువంటి మాట, నీతి చిగురు అనేటువంటి వాగ్దానం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నీతి. ఆయన్ని విచారించినటువంటి పిలాతు, ఆ పిలాతు భార్య, శతాధిపతి, అనేక మంది సాక్ష్యం ఇచ్చారు. ఆయన శత్రువులు సాక్ష్యం ఇచ్చారు, ఈయన నిజముగా నీతిమంతుడు, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని. ఇలాంటి మాటలన్నీ కూడా నీతి చిగురు అనేటువంటి ప్రవచనంలో నెరవేరినట్లుగా మనం చూస్తాను. నీతి చిగురు అనేటువంటి మాట. తర్వాత మనం గమనించినప్పుడు వేరు చిగురు, ఇవన్నీ మనం చదువుకున్నాం ఈ లేఖనాలు. వేరు చిగురు, వేరు సహజంగా మనం మన వ్యక్తిగత అనుభవాల్లో ఏ చెట్టుకైనా వేరు, తల్లి వేరు అనేది ఒకటి ఉంటుంది. ఆ వేరు తెగిపోయింది అనుకోండి, ఇక చెట్టు చనిపోద్ది. వేరు ఉన్నప్పుడే చెట్టు ఎదుగుద్ది, అభివృద్ధి చెందుద్ది, ఫలిస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది. అంటే వేరు చిగురు అనేటువంటి మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో తనకు తానుగా ఉన్నటువంటి జీవాన్ని మనకు సూచిస్తా ఉంది. ఆయన జీవాధిపతి అనేటువంటి మాట ఇందులో మనకి అర్థమవుతా ఉంది. ప్రియులారా, వేరు చిగురు అనేటువంటి ప్రవచనంలో, ఆ టైటిల్లో మనకు అర్థమవుతుంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి జీవం మనకు అక్కడ కనబడతా ఉంది. ప్రియులారా, ఈ మాట చూడండి, యోహాను సువార్తలో కనుక మనం గమనించుకున్నట్లయితే 1వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయనలో జీవం ఉండెను. ఒక చెట్టుకి జీవం వేరే కదా, వేరు చిగురు అనేటువంటి మాటలు ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మరొక మాట కూడా చూడండి, ఇక్కడ యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే మొదటి వచనంలో జీవవాక్యమును గూర్చినది అంటూ ప్రభు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ 2వ వచనం అంటాడు, ఆ జీవము ప్రత్యక్షమాయను. వేరు చిగురు అనగా చూడండి, వేరు చిగురు అనగా జీవము కలిగినటువంటి ఆ చిగురు ప్రత్యక్షమాయను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గూర్చినటువంటి ఈ ప్రవచనాలన్నీ కూడా ఎంత స్పష్టంగా మరి నెరవేరినాయి అంటే, ఇప్పుడు చూడండి, జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఇందాక మనం గమనించాం. ఇప్పుడు అక్కడ వేరు చిగురుగా రాబోతున్నాడు నా సేవకుడు అనేటువంటి మాట మనం చూస్తాం. చిగురను నా సేవకుని రప్పించబోతున్నాను, చిగురను నా సేవకుని నేను రప్పించబోతున్నాను అంటాడు. అంటే సేవకుడు అనగానే సేవ చేయడానికి నియమించబడినటువంటి వ్యక్తి. ఉదాహరణకు ఒక వ్యక్తిని మనం ఒక పనికి అపాయింట్ చేసుకున్నామంటే అతనికి ఒక స్పెసిఫిక్ పని అప్పగిస్తాం మనం. ఇప్పుడు ఉద్యోగాలు, ఆఫీసులో రకరకాల ఉద్యోగాలు ఉంటాయి. ఏ వ్యక్తికి ఆ ఉద్యోగాన్ని బట్టి అతనికి కొన్ని బాధ్యతలు అప్పగించబడతాయి. అలానే ఈ చిగురు అనేటువంటి సేవకుడు అనేటువంటి పదం ఇక్కడ జకర్యా 3:8లో మనం చూస్తున్నాం. సేవకుడు అనగానే అతనికి ఒక సేవా బాధ్యత అప్పగించబడుద్దని మనకు తెలుసు. ఇక్కడ అప్పగించబడింది అనేది ప్రవచనం మళ్ళా జకర్యా మనకి వివరిస్తా ఉన్నాడు. ఇదే జకర్యా గ్రంథం 6వ అధ్యాయం, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాలు. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. ఆ స్థలం ఏంటో, ఆ ప్రదేశం ఏంటో, ఆ కుటుంబం ఏంటో, ఆ వ్యక్తి పేరేంటో ఇవన్నీ మనం గమనించుకుంటూ వచ్చాం. తన స్థలములో నుండి చిగుర్చును. ఇప్పుడు చూడండి, అతడు యెహోవా ఆలయము కట్టును. ఇప్పుడు చూడండి, ఆ సేవకుడికి అప్పగించబడిన ఈ చిగురు అనేటువంటి సేవకుడికి
ఈ పరిశుద్ధమైనటువంటి చిగురు అనే సేవకుడికి, ఈ నీతి చిగురు అనేటువంటి సేవకుడికి, ఈ వేరు చిగురు అనేటువంటి సేవకుడికి అప్పగించబడిన యెషయి మొద్దు నుండి పుట్టిన చిగురు అనేటువంటి సేవకుడికి అప్పగించబడినటువంటి పని ఏంటంటే యెహోవా ఆలయాన్ని కట్టే పని దేవుడు అప్పగించాడు. అతడు యెహోవా ఆలయమును కట్టునంటూ 13వ వచనం, అతడే యెహోవా ఆలయమును కట్టును. మళ్ళీ ఇందాక నేను జ్ఞాపకం చేశాను మీకు ఒక విషయాన్ని రెండోసారి కూడా చెప్తున్నాడంటే అది ఎంత ముఖ్యమైన విషయం అని, అది ఖచ్చితంగా చేయవలసినటువంటి పని అని, అది ఖచ్చితంగా నెరవేరవలసినటువంటి మరి ప్రవచనం అనేది నొక్కి చెప్పడం ద్వారా దేవుడు అక్కడ మనకు స్పష్టము చేస్తా ఉన్నాడు పిల్లరా. అతడే చూడండి అక్కడ పైన ఏమన్నాడు 12వ వచనంలో, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టునంటే ఇక దేర్ ఈజ్ నో, దానేమంటాము అంటే వేరే వ్యక్తికి ఆ యెహోవా ఆలయం కట్టే అవకాశం లేదు, ఆ శక్తి లేదు. అతడే యెహోవా ఆలయాన్ని కడతాడు. వేరే ఎవరికి అందులో భాగస్వామ్యం లేదు, అతడే కడతాడు. అదే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కట్టినటువంటి ఆలయము ప్రియులారా. మొదటి రాకడలో ఆయన ఆలయం కట్టాడు. ఆ ఆలయము తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడినట్లుగా, ఆయనను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా దేవుని ఆలయములో అనగా జీవము కలిగినటువంటి దేవుని సంఘములో అనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. ఆయన కట్టిన ఆలయం ఏంటో తెలుసా? మొదటి రాకడలో ఆయన కట్టిన యెహోవా ఆలయం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 16:18 అంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. చూడండి, ఈ సంఘం, ఈ యెహోవా ఆలయం, ఈ దేవుని ఆలయం, ఈ దేవుని మందిరం, ప్రభువు కట్టినటువంటి మందిరం ఆయనే. ఎందుకంటే మనం రిఫరెన్స్లన్నీ నేను మనకు తెలిసిన మాటలే కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, రిఫరెన్స్లు కూడా చదవకుండా. ఈ ఆలయం కట్టాలి అంటే మొదటిగా ఒక పునాది వేయబడాలి. కొరింథీ మొదటి పత్రిక 3:11 ప్రకారం ఆ పునాది యేసుక్రీస్తే, ఆ పునాది యేసుక్రీస్తే. అదే విధంగా ఆ పునాదిలో వేయబడినటువంటి ముఖ్యమైనటువంటి మూల రాయి ఇదే యెషయా గ్రంథంలో ప్రవచించాడు. ఆ ముఖ్యమైనటువంటి మూలరాయి, అమూల్యమైన మూలకు తలరాయి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. కొరింథీ మొదటి పత్రిక 10:4లో మనం గమనిస్తాం, ఆ బండ క్రీస్తే, పునాది యేసుక్రీస్తే, ఆ పునాదిలో వేయబడిన ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తే, మూలకు తలరాయి యేసుక్రీస్తే. అలాంటి ఆ ప్రభు కట్టినటువంటి ఆలయం మనం గమనిద్దాం ప్రియులారా. ఎఫ్సి పత్రిక 2:20, 21, 22 వచనాలు. ఎఫ్సి పత్రికలో మనం గమనించినప్పుడు 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. చూడండి, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఆ పునాది క్రీస్తే, మూలరాయి క్రీస్తే, ముఖ్యమైన మూలరాయి క్రీస్తే. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు అభివృద్ధి పొందుచున్నది, వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు, దేవునికి నివాస స్థలం అనగా దేవుని యొక్క ఆలయం. ఇదే కొరింథీ మొదటి పత్రిక 3:16లో చెప్పాడు కదా. చాలా స్పష్టంగా ఆ మాటలన్నీ కూడా ఈ ప్రవచనాల నెరవేర్పుగా మనకి కనబడతా ఉన్నాయి ప్రియులారా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఈ చిగురనే ఒకడు అతడు యెహోవా ఆలయాన్ని కడతాడు. ఇప్పుడు ఆ మాట చూడండి ఎంత స్పష్టంగా ఇక్కడ మనకు కనపడతా ఉందో. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఆ యెహోవా ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నాడు. ఎంత స్పష్టంగా ప్రభు కట్టినటువంటి ఆలయాన్ని మనం ఈ మొదటి రాకడలో మనం చూస్తున్నామండి. ఎంత చక్కగా నెరవేరింది. ఆయన ఆలయాన్ని కట్టాడా లేదా ప్రియులారా? ఆలయాన్ని కట్టడానికి ఆ ప్రభువు పడినటువంటి పాట్లను మనం ఎరుగుదాం. సిలువలో ఎంత శ్రమ పడ్డాడు, ఘోరమైనటువంటి చిత్రహింసలు అనుభవించాడు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తల మీద ముళ్ళ కిరీటం
రెండు చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో బల్లెపోటు, వీపంతా కూడా కొరడా దెబ్బలతో నాగడి చాలా వల్లే దున్నబడినటువంటి స్థితి. ఆ భయంకరమైనటువంటి ఆ శ్రమలు అనుభవించి ఆయన యెహోవా ఆలయాన్ని కట్టాడు ప్రియులారా. ఆ హేళన, ఆ బాధ, హింస సమస్తాన్ని అనుభవించి ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యెహోవా ఆలయాన్ని కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ శ్రమలు, ఆయన పవిత్ర రక్త ధారలు, ప్రభు వారి యొక్క మరణం, ఆయన భూస్థాపన, పునరుద్ధానం, తద్వారా సిద్ధపరచబడినటువంటి గొప్ప రక్షణ. మన అతిక్రమాల నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు, మనం నీతిమంతులుగా తీర్చబడటం కోసం తిరిగి లేచాడు. అట్టి గొప్ప రక్షణ సిద్ధం చేసిన ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయనలో విశ్వాసం ఉంచినటువంటి మనకు గొప్ప రక్షణ దొరికింది. మన హృదయాలను ఆయన తన రక్తంతో కడిగి పవిత్రపరిచి యెహోవా ఆలయంగా మార్చి తానిలో తానే ఆత్మరూపిగా ఒక రాజుగా ఈనాడు మన హృదయానికి రాజుగా ఆయన ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించాడు ప్రియులారా. ఒక దినాన ఆయన రాబోతున్నాడు. భౌతికమైనటువంటి రాజ్య పరిపాలన కూడా ఆయన ఈ భూమి మీద చేయబోతున్నాడు. ఒకటి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. చూడండి, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఈ చిగురు, ఎన్నిక లేని చిగురు, ఒక దినాన, అదే రాబోయేటువంటి 1000 ఏళ్ల పరిపాలన కాలాన ఆయన ఏమవబోతున్నాడో చూపించి నేను ముగిస్తాను ప్రియులారా. 4:2. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఒక దినం రాబోతా ఉంది. అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడలోని 2వ భాగమైనటువంటి ప్రత్యక్ష రాకడ. ఈ భూమి మీదకి ఆయన శరీరధారిగా అనగా శరీరముతో ప్రత్యక్షంగా భౌతికంగా ఈ భూమి మీద కాలు పెట్టబోతున్నాడు. ఒలీవల కొండ మీద ఆయన పాదం మోపబోతా ఉన్నాడు పిల్లరా. ఆ దినాన ఆ 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో యేసయ్య, యెహోవా చిగురుగా ఉన్నటువంటి ఆ యేసయ్య మహిమయు భూషణమునగును. మహిమ, భూషణం, చూడండి ఎంత ఆధిక్యత ఆయన పొందుకోబోతున్నాడు. ఇదే యెషయా గ్రంథంలోనే మనం గమనిద్దాం. ఇందాక మనం చదువుకున్న లేఖనాల్లోనే అనేకమైనటువంటి భవిష్యత్ ప్రవచనాలు కనబడతా ఉన్నాయి ప్రియులారా. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1 నుండి 11 వచనాల్లో 2 రాకడలు మళ్ళా పక్క పక్కనే చెప్పబడతాయి. మొదటి రాకడ, 2వ రాకడ. మొదటి రాకడ మనం గమనించాం కాబట్టి ఇప్పుడు 2వ రాకడ సంబంధించి ఈ 6వ వచనం నుండి మనం గమనిస్తే, తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసం చేయును. ఇవన్నీ చిరుతపుల్లి మేకపిల్ల యొద్ద, అంటే రేపు 1000 ఏళ్ల పరిపాలనలో మరి పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి, అది ప్రజల పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి, జంతువుల పరిస్థితులు ఎలా ఉండబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా వివరంగా రాసుకుంటా వచ్చి 10వ వచనం, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఒకప్పుడు అదే జనాలు ఎన్నిక చేయలేదు, లెక్క చేయలేదు, తృణీకరించారు, తిరస్కరించారు, ఆఖరికి సిలువ కూడా వేశారు. అదే ప్రజలు, అంత మాత్రమే కాదు, అన్య జనాంగం. ఇక్కడ జనములు అనే చోట జెంటైల్స్ అనేటువంటి మాట కూడా ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్ లో వాడబడింది ప్రియులారా. అయితే అందరూ ఇశ్రాయేలీలు, అదే విధంగా అన్య జనాంగం కూడా ఆయన యొద్ద విచారణ చేస్తారు. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఆనాడు ఇదే ఇందాక యెహోవా మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడి అనేటువంటి ప్రవచనం కూడా ప్రియులారా మనం చూసుకున్నాం. ఆయనకు పేరు పెట్టబడి అనేటువంటి మాట, యెరూషలేమునకు పేరు అంటే ఆయన యెహోవా మనకు నీతి అనేటువంటి పేరు. అదే విధంగా యెరూషలేముకు కూడా అంటే ఆయన కూర్చున్నటువంటి స్థలం. ఆనాడు రేపు ఆయన యెరూషలేములో సింహాసన అధిష్ఠుడు కాబోతా ఉన్నాడు. ఆయన విశ్రమ స్థలము, అది ప్రభావం కలిగింది. ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రభావం, ఆయన ఎక్కడుంటే అక్కడ మహిమ, ఆయన ఎక్కడుంటే అక్కడ భూషణం. అలాంటి ఒక ఉన్నతమైన స్థితి రేపు 2వ రాకడలో, ఆ డేస్ ఆఫ్ మిలీనియంలో, 1000 years లో ఇవన్నీ మనం ప్రత్యక్షంగా చూడబోతా ఉన్నాం ప్రియులారా. నేను ముగిస్తున్నాను. ఎన్నిక లేని చిగురు, ఎంతగా ఆయన హెచ్చించబడ్డాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 10 వచనాల్లో మనం గమనించినప్పుడు, అందుచేత అని రాస్తూ, ఇక ఏ నామం కంటే కూడా హెచ్చైనటువంటి నామం ఆయనకి ఇవ్వబడింది. అంత మాత్రమే కాదు, ఆయన మనుషులందరి కొరకు మరణం పొందినందున ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు తండ్రి ఆయన మహిమా ప్రభావములతో కిరీటధారిగా తన కుడిపార్శ్వానికి హెచ్చించాడు. ఒక దినాన్ని ఈ భూమి మీద ఆ తండ్రి సింహాసనం అనగా ఆ దావీదు సింహాసనం మీద ప్రభు కూర్చొని రాజ్య పరిపాలన చేయబోతా ఉన్నాడు పిల్ల. ప్రతి ప్రవచనం నెరవేరుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను లేదు, నాకు గుర్తులేదు.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రాకడను గూర్చి 332 ప్రవచనాలు పాత నిబంధనలో మొదటి రాకడ గురించి ఉంటే 332 ప్రవచనాలు చెప్పినట్టుగా నెరవేరినాయి ప్రియులారా. అలానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి, ఆయన 1000 ఏళ్ల పరిపాలన గురించి, సమస్తాన్ని గురించి, రెండవ రాకడ సందర్భంగా జరిగే సమస్తాన్ని గురించినటువంటి ప్రవచనాలు కూడా ఉన్నాయి. అవి కూడా 100% నెరవేరబోతా ఉన్నాయి. ఇవి నెరవేరినాయి, అవి నెరవేరబోతా ఉన్నాయి. అలాంటి వాగ్దానాల నెరవేర్పు కొరకు మనం కూడా ఆశతో ఎదురు చూద్దాం. ఆ విధంగా చేయడానికి దేవుడు మనందరికీ తన ఆత్మ నడిపింపును, ఆత్మ సహాయాన్ని దయచేయును గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. స్ట్రక్ అయినట్టుంది. నెట్వర్క్ సమస్య. ఇక్కడ ముగించారా? ఓకే. రవి మనోహర్ అన్న, రవి మనోహర్, ఓకే. దావీదు చిగురు అనే అంశం మీద మంచి సంగతి మనం విన్నాం. ఓకే అన్న, కొనసాగించండి. దేవుడు తన దాసుల ద్వారా యెషయా గ్రంథంలోని చిగురును గురించి వివరించారు. ఆయన చిగురై ఉన్నాడు అని వివరించి, అందులోని నీతి చిగురు, వేరు చిగురు, అట్లా పరిశుద్ధమైన చిగురు అన్న విషయాలు వివరించారు. మరి దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ప్రార్థనతో ఈ కోడికను ముగించుకుందాం. మన మధ్య బ్రదర్ పి రాజారావు గారు ఉన్నారు, ప్రొద్దుటూరు నుండి, కర్నూలు నుండి పి రాజారావు గారు ప్రార్థన చేసి కోడికి ముగిస్తారు. లేదంటే బ్రదర్ పిఎస్ పాలంకులు, పాల్ శ్రీరామంకులు ప్రార్థన చేస్తారు, కోడికి ముగిస్తారు. ప్రార్థించుకుందాం. అందరికీ వందనాలు. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడైన దేవ, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. అరుణోదయమునే ప్రభువా, లోకములోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకున్న ప్రభువా తండ్రి, 4268 రోజులు ప్రభువా, ఉదయకాలపు వాక్య ధ్యానాల కొరకు ప్రభువా, దాసుడు బర్నబాసు ఏర్పాటు చేసిన ఈ ఫిల్మ్ ద్వారా ప్రభువా తండ్రి నడిపిస్తున్న నీ దాసుడు నాయన రవి మనోహర్ గారిని బట్టి, నాయన పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. కడవరి దినాల్లో ఉన్నాం ప్రభువా కనుక నీ దాసుని నాయన బలపరిచి నాయన తండ్రి, నాయన దేవానందం గారిని నాయన తండ్రి అనేక సత్యాలు ప్రభువా దాదాపు ఈ సంవత్సరంలో నాయన దావీదుని గురించి, నాయన తండ్రి వాగ్దానాల గురించి, ప్రభు సేవను గురించి, ఎద్దుని గురించి, గాడిదని గురించి, నాయన అదేవిధంగా ప్రభువా తండ్రి భార్యాభర్తల గురించి, నాయన ఆరాధనలో, వాక్య పరిచయంలో రూపాంతరం గురించి ప్రభువా తండ్రి, నాయన యెషయా ముద్దు నుండి నాయన ప్రభువా నాయన గత నెల 31 తారీఖు ప్రభువా తండ్రి అనేక సత్యాలు విన్నాం ప్రభువా. మీరు అక్కడ అది సమీపంగా ఉన్నది. అవును ప్రభువా తండ్రి, లేత మొక్క వలె ప్రభువా తండ్రి మీరు పెరిగినారు నాయన. అదేవిధంగా ప్రభువా చిగురు అని ప్రభువా తండ్రి దావీదు చిగురు నుండి, ముద్దు నుండి ఏరు కనుక ప్రభు అనేక సత్యాలు విన్నాము. ఇన్న వాక్యం హృదయంలో భద్రపరుచుకొని నాయన మేము ఇని ఇడిచిపెట్టు వారం కాక వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించండి. అనేక సత్యాలు నీ దాసుని ద్వారా ప్రభువా తండ్రి ఈ సంవత్సరం 9వసారి ప్రభువా తండ్రి నాయన విన్నాం ప్రభువా అనేక సత్యాలు కనుక నీ దాసుని బలపరిచి మీ సేవలో వాడుకునండి.
నడిపిస్తున్న నీ దాసు బర్నబాసును బట్టి సంఘాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన అదేవిధంగా ప్రభు తండ్రి రవి మనోహర్ గారిని బట్టి నీ దాసుని కూడా ఆయా ఛానల్లో వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు ప్రభు. కడవరి దినాల్లో ఉన్నాం ప్రభు, కనుక చూపండి నాయన. అదేవిధంగా ప్రభు తండ్రి నాయన నాయన అనేక ప్రాంతాల్లో నాయన తండ్రి, ఆంధ్రప్రదేశ్ లోను ప్రభు, తెలంగాణ ప్రాంతంలోను వరదల గురించి ప్రభు తండ్రి నాయన అనేక విధాలుగా ప్రభు నీ బిడ్డలు నష్టపోయినారు ప్రభు. కనుక వరదల ద్వారా నాయన తండ్రి, భూకంపము, అగ్ని ద్వారా నాయన తండ్రి, నాయన యుద్ధాల ద్వారా అనేకవి జరుగుతున్నాయి ప్రభు. మీరు అక్కడ అది సమీపంగా ఉన్నది నాయన ప్రభు తండ్రి. మీరు అక్కడ సూచనలు కానీ నెరవేరుతున్నాయి. దాదాపు 332 ప్రవచనాలు నెరవేరినట్టు మీ దాసులు విన్నాం. కనుక నాయన విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకుని లోకములో మేము భయభక్తి కలిగి నాయన ఉండి ప్రభు తండ్రి మిమ్మల్ని మైపరచువారుగా కనపరచుకున్నట్టు కృప చూపమని చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. రేపు నాయన పరిశుద్ధ దినం ప్రభు, ఆరాధనలో వాక్య పరిచయలో రొట్టె విడిచిన కార్యక్రమంలో అన్నిటి ద్వారా మీరే మయం పొందమని, సిద్ధపాటు కలిగి జీవించటకు మీ కృపను గ్రహించమని, మా రక్షకుడు మా విమోచకుడు త్వరగా రానైన యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలు బ్రదర్. పెద్దలు శ్రీరాములు గారికి ప్రేమవందనాలు. ప్రియులారా, ఈ ఉదయం మనము ప్రారంభ ప్రార్థన చేసిన బ్రదర్ దేవదానం గారికి, అలాగనే పాట పాడి వినిపించినటువంటి బ్రదర్ మరీదాస్ గారికి, వాక్యం కొరకు ప్రార్థన చేసిన బ్రదర్ ఎలీషా గారికి, కడపటి ప్రార్థన ముగింపు ప్రార్థన చేసినటువంటి బ్రదర్ పాల్ శ్రీరాములు అంకిల్ గారికి ప్రేమవందనాలు. కూడికలో మరి మనకు చక్కని వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ దేవానందం గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఇంకా అనేక సత్యాలు వారు వివరించినట్లు అందించినట్లు మనం ప్రార్థన కొరకు ఎదురు చూద్దాం. అలాగనే బ్రదర్ తిమోతి గారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియులరా, మరి ఈ రోజు కూడికను నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చిన బ్రదర్ బర్నబాస్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు కొన్ని ప్రకటనలు చేసి కూడికను ముగిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్.